అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం సంశ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. 10వ పాసురము. ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకొని అర్థాన్ని తెలుసుకుందాం. నోత్తుచ్చువర్గం పుగిగిన్న అమ్మనాయ్ மாத்தமும் தாராரோ வாசல் திறவாதார் நாத்தத்துளாய் முடி நாராயணன் நம்மால் போத்தப்பறை தரும் புண்ணியனால் பண்டொரு நாள் கூத்தத்தின் வாழ்வீழ்ந்த கும்பகர்ணனும் தோத்து முனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்த அனந்தருடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து తిరవు ఏలోరెంబావాయ్. ఏలోర్ ఎంపావాయ్ అనగా అద్వితీయమైన ఈ వ్రతములో మీరంతా చేరండి. ఏల్ ఓర్ ఎం పావాయ్, అద్వితీయమైన మా వ్రతములో పావాయ్, ఎం మా యొక్క పావాయ్ వ్రతములో చేరండి, వ్రతమును ఆచరించండి. ఒక అర్థం. ఇంకొక భావన ఏల్ ఏల్ ఓర్ ఎం పావాయ్, అద్వితీయమైన మా పాటలను వాయ్ కంఠస్థం చేయండి, నోటికి చేయండి అని గోదమ్మ కోరుకున్నట్టుగా పెద్దల పూర్వాచార్యుల వ్యాఖ్యానం. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. మామాయన్ అని నిన్నటి పాసురంలో మాయావి, మహామాయావి, మాయావి కాదు మహామాయావి. మాయ అనగా భగవానుని సంకల్ప రూపమగు ఆయన యొక్క ఇచ్ఛ, ఆయనకి ఇష్టమైనది. అంటే ఆయన సంకల్పానికే మాయా అని పేరు. అది ఆశ్చర్యకరమగు శక్తి కలిగినది. ఆ సంకల్పమే ఈ లోకాలన్నింటినీ సర్వాన్ని సృష్టింపచేస్తున్నది. జన్మలేని పరమాత్మ కూడా సర్వభూతేశ్వరుడకు పరమాత్మ, నిర్వికారుడకు పరమాత్మ ఒక జన్మను పొందవలసి వస్తున్నది. ఒకరిచే నియమించబడేలా పుడుతున్నాడు. పుట్టుట పెరుగుట మొదలగు వికారములు లేనివాడై కూడా తన సంకల్పము చేతనే ఇవన్నీ చేస్తున్నాడు. దీన్నే మాయా అని పేరు. మన వలనే తాను కూడా జన్మిస్తూ ఈ లోకంలో మనకు అందుబాటులో ఉంటున్నాడు. తన సంకల్ప మాత్రమునే మాయా అని పేరు. ఇది తెలుసుకుంటే మనకు భగవంతుని యొక్క ప్రేమకు పాత్రులం అవుతాం. మాధవన్ అంటే వేదం కూడా చెబుతుంది, హిరిశ్చతే లక్ష్మీశ్చపత్నియౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం. లక్ష్మీదేవి భర్తగారే ఈ సృష్టికి యజమాని అని వేదం చెబుతున్నది. కనుక మాధవన్, వైకుంఠం పరమ దుర్లభమైన పరమపదం స్వామివారు వేంచేసి ఉండేది. అక్కడి నుండే తన నాభికమలములో అనేక మందిని సృజింపజేసే బ్రహ్మగారిని సృష్టింపజేసి ఈ సృష్టి రచననంతా సాగిస్తున్న మాయావి నారాయణుడు. అలాంటి గోపికను నిద్రలేపి ఈరోజు గోపిక నోత్తొచ్చువర్గం ఉగిగిన్న అమ్మనాయ్. ఈమె కూడా, ఈ గోపిక కూడా పడుకొని ఉంది. ఈ గోపిక ఎలాంటి స్థితిలో పడుకొని ఉందంటే చక్కగా కృష్ణుడితోనే కలిసి ఉంది. నోత్తు చివర్గుం, నోము అయిపోయింది, వ్రతం అయిపోయింది, వ్రతఫలం అనుభవిస్తున్న గోపిక. అంటే మనకు ఇంకా వ్రతం చేసుకోకుండా ఉన్నాము, వ్రత దీక్షలో ఉన్నాం. మనము స్వామి సన్నిధికి వెళితే ఆయన వ్రతం చేస్తాడు. ఈవిడకు ఆ వ్రతఫలం ఇచ్చేశాడు.
సువర్గం, మంచి స్వర్గ సుఖాలు అనుభవిస్తూ ఉన్నది కృష్ణయ్యతో కలిసి. అలాంటి గోపిక. పుగిగిన్న, ఆహా ఏం గోపికవమ్మా నువ్వు, మాతో కలిసి వ్రతాన్ని చేయిస్తానని చెప్పి నువ్వు వ్రతఫలాన్ని అనుభవిస్తూ ఉన్నావా, స్వర్గభోగాలు అనుభవిస్తూ ఉన్నావా? అమ్మనాయ్, ఏమమ్మా నీ ఇంటి ముందుకు వచ్చి మేము నిలబడి ఉన్నాం, నువ్వెలాంటి దానివి? కృష్ణానుభవాన్ని పొందుతున్నటువంటి దాని. మేము వ్రతం చేయక మేము ఉపవాస దీక్షలో ఉంటే నువ్వు ఉపవాసము విడిచిపెట్టి భోగాన్ని అనుభవిస్తున్నటువంటి వాడివి. చాలా బాగుందమ్మా నీ యొక్క ప్రవర్తన అన్నట్టుగా. నోత్తు అయిపోయిందా? నీ వ్రతము తీరినదా? వ్రతం ఉపవాసం తీరిపోయిందా? మీరు హాయిగా ఆనందాన్ని పొందుతూ భోంచేస్తున్నారా? భోజనము అనుభవిస్తున్నారా? కృష్ణ సమాగమం అనేటువంటి ఆనందాన్ని పొందుతున్నారా? మీ ఆకలి తీరుతున్నదా అన్నట్టుగా. పుగిగిన్న, ప్రవేశించిన స్వర్గసుఖాలు అనుభవిస్తున్నావమ్మా నువ్వు మంచిగా హాయిగా. మేమేమో ఇక్కడ ఉపవాసంలో తెల్లవారుజామున వచ్చి ఆకలితో నకనకలాడుతూ ఉన్నాం అన్నట్టు. అమ్మనాయి, ఆహా ఏం గొప్పదానివమ్మా నువ్వు అని ఆక్షేపిస్తూ, వాషల్ తిరవాదారు, పోనీలే నీ అనుభవాన్ని మేమెందుకు కాదనాలే, కృష్ణానుభవం అనుభవిస్తున్న మిమ్మల్ని ఎందుకు మేము ఇబ్బంది పెట్టాలి? కనీసము భోగానుభవంలో ఉన్నావు, కృష్ణుడితో కలిసి ఆనందాన్ని పొందుతున్నావు కనుక తలుపులు తీయకపోయినా పర్వాలేదు. లోపల నుంచి ఒక్క మాట, మా అత్తముం తారారో, ఒక్క మాట లోపల నుంచి, వస్తున్నానర్రా అని ఒక మాట అనొచ్చుగా. కనీసం నీ మాట, నీవు కృష్ణప్రియమైన నీ యొక్క భోగానుభవాన్ని అనుభవిస్తున్న, కృష్ణుడితో కలిసి ఆనంద రసాన్ని అనుభవిస్తున్నటువంటి గోపికవైన నీవు మాకు కనిపించకపోయినా కనీసం నీ యొక్క ముత్యాల వంటి మీ నోటి నుంచి ఒక్క మాటకైనా మేము మా చెవులతో నోచుకోలేదా అని ఒక మాటైనా మాట్లాడరాదా? మా అత్తముం తారారో, నీ మాట అనేటువంటి ఒక మాధుర్యమైనటువంటి ఒక ముత్యములు మాకు ఇవ్వరాదా? ఓ మాట అనేటువంటి ఒక ప్రసాదం మాకు ఇవ్వరాదా? మాకు కొంత చెవులకు కొంత ఆకలి తీరుతుంది కదా అని అంటున్నారు. పెద్దలు అంటారు, మన యొక్క ఆత్మ యొక్క తాపము తీరాలంటే భగవద్ విషయమైనటువంటి మంచి మాటలు చెవిలో పడితే ఆత్మకు ఆకలి తీరుతున్నది, తాపము నశిస్తున్నది, వేదన నశిస్తున్నది. దాంతో మనకు ఆత్మ ఎప్పుడైతే శాంతపడుతున్నదో మనస్సు శరీరము మన స్వాధీనంలో ఉంటుంది, ధర్మమార్గాన్ని చరిస్తున్నది, సుఖభోగాలను అనుభవిస్తూ ఉన్నది, అదే స్వర్గసుఖాలను పొందింపచేస్తున్నది. ముందుగా పెద్దల యొక్క మాటను వినాలి, ఆ మాటలే మనల్ని కాపాడుతాయి. శ్రవణం, కీర్తనం. మొట్టమొదలు భగవంతుని ప్రేమను పొందుటకు నేర్చుకోవలసినటువంటి మొట్టమొదటి అనుభవం శ్రవణం, వినుట. అది భగవద్ విషయమైతే ఇంకా విశేషత, ఆత్మకు సుఖం కలుగుతుంది అని ఈ పాసురంలో మనకు అన్యాపదేశంగా అమ్మవారు అందిస్తున్నారు. మాత్తముం తారారో, మాట అయినా ఇవ్వరాదా మాకొక మాట? మాటను కృప చేయండి, మాటను అందించండి. మీ నోటి నుంచి వచ్చేటువంటి మాట అనేటువంటి ఆ బహుమానాన్ని మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని అనగానే లోపలున్న ఆవిడన్నది, ఏమిటి మీరు అలా అంటున్నారు? కృష్ణుడు మా దగ్గర ఉన్నారని మీరు అపోహపడుతున్నారు, మా దగ్గర ఎందుకున్నారు? మీరేదో పొరపాటు పడుతున్నారు అని కొంచెం దబాయింపుగా అంటున్నది. కృష్ణయ్య తన దగ్గరే ఉన్నారు, భోగం అనుభవిస్తూ ఉన్నది, కృష్ణుడితో కలిసి ఉన్నది. అలాంటిది వీళ్ళు గుర్తించినారు కదా. ఆమె కొంచెం ఉక్రోషం చేత, మీరేం మాట్లాడుతున్నారు? కృష్ణుడు నా దగ్గర ఎందుకున్నారు? మీరేదో అపోహపడుతున్నారు, మీకు కృష్ణుడి మీద ఉన్న ప్రేమ చేత నన్నేదో అంటున్నారు అన్నట్టుగా ఆవిడ భావించినది. అప్పుడు అంటున్నది గోదమ్మ, నా తత్తుళాయముడి, ఏమమ్మా మీరు ఎంత కాదన్నా కూడా మీ దగ్గర కృష్ణుడున్నాడని మాకు తెలుస్తున్నది. ఎలా తెలుస్తున్నదో తెలుసునా? మీ భవనములో నుంచి, నీ యొక్క ఆ గదిలో నుండి, తలుపులు వేసి ఉన్నటువంటి నీ గదిలో నుంచి మాకు బయటకు మంచి తులసి పరిమళాల సువాసన బయటకు వస్తున్నది. తులసి పరిమళాల సువాసన వస్తున్నదంటే కృష్ణయ్య ఉన్నట్టేగా. ఎందుకు? నా తత్తుళాయముడి, ఆయన ఎలాంటి వాడు?
చక్కగా పరిమళించేటువంటి తులసి చేత అలంకరించబడినటువంటి కిరీటము కలిగిన వాడు కృష్ణయ్య. ఆయన కొప్పున తులసి మాల కట్టుకుంటున్నాడు, కిరీటానికి తులసి కట్టుకుంటున్నాడు, మెడలో తులసి దళాలు ధరిస్తూ ఉన్నాడు. అలాంటి తులసి పరిమళాలు లోపల నుంచి బయటకు వస్తూ ఉంటే, పరిమళిస్తున్నటువంటి తులసి దళాల పరిమళం బయటకు వస్తుంటే నువ్వు కృష్ణుడు లేడంటావేమిటమ్మా? మాకు తెలిసిపోయింది స్వామి అక్కడే ఉన్నాడు అంటే. ఆ లోపలున్న ఆవిడ అంటున్నది, అదెట్లా కుదురుతుంది? ద్వారములన్నీ మూసిపెట్టి ఉంచాను, నేను ఒక్కదాన్నే కదా పడుకున్నాను, లోపలికి ఎలా వచ్చాడు కృష్ణుడు అని అడుగుతున్నది. ఎలా వస్తాడర్రా అంటే, ఆయన నారాయణన్. ఆయన ఎవరు? నారాయణుడు సాక్షాత్తు. నారాయణునికి, అంతటా నిండి ఉండే నారాయణునికి, హృదయములో కూడా కొలువుండే నారాయణునికి ఈ ద్వారబంధములు, ఈ గోడలు, ఈ భవనాలు అడ్డుగా ఉంటాయా? అంతటికి ఎక్కడికైనా వెళ్ళగలిగిన వాడు, ఎక్కడైనా ఉండగలిగినవాడు. అది కదా నారాయణ తత్వము. మరి అలాంటి నారాయణుడు కదా ఆయనే కృష్ణుడు. కనుక నారాయణన్. కనుక మీరేమి మాకు అబద్ధం చెప్పనవసరం లేదు, మీరు అనుభవించండి, స్వామితో కలిసి ఉండండి, ఆయన ధ్యానంలో ఉండండి, ఆయనను మీ దగ్గర కట్టివేసుకోండి, మీ సుఖాన్ని మీరు అనుభవించండి, మీ నోమును మీరు పరిసమాప్తి చేసుకోండి. కానీ ఒక్క మాట మీ నుండి మేము ఒక మాట ఆశించినాం, మా మీద కూడా ఒక కరుణచే ఒక్క మాట మాట్లాడండి. మాట చేత పరమాత్మ కీర్తనము చేసి సాధించడమే కాదు, ఈ లోకములో కూడా మాటను సాత్వికంగా ఎదుటివారి మనసు నొప్పించకుండా మాట్లాడిన నాడు ఈ లోకం మనకంతా ప్రేమమయం అవుతుంది. మాట జాగ్రత్తగా ఉండాలి. మాట, వాక్కు, వేదము చెప్పినది వాక్కు పరమాత్మ యొక్క స్వరూపం. కనుక అలాంటి మాటను మాకు అందించండి అని ఆ గోపికను కోరుతూ, సరేనర్రా, ఏమిటి, ఏం చేద్దాం మనం అన్నట్టుగా ఆవిడ లోపల నుంచి నారాయణుడు అన్నారు, నా దగ్గరే ఉన్నారన్నారు, పోనీలే మీరన్నట్టే కానుగాక, కానీ మనం ఏం చేద్దాం? నమ్మాళ్ పోత్తప్పరైదరం, మనము వెళ్ళి ఆయనకు మంగళాశాసనం చేస్తే, నమ్మాళ్ మా చేత పోత్త పాడబడి, పోత్త మంగళాశాసనములు పాడబడి అంటే ఆయనకు మంగళహారతులు పాడి, పరైతరం మన వ్రతానికి కావలసిన పరికరాలన్నీ ఇచ్చి మనల్ని వ్రతము చేయించేటువంటి పుణ్యనాల్, పుణ్యస్వరూపుడు ఆయన, పుణ్యాలకు పుణ్యము. పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం, పుణ్యాలకు పుణ్యము. పుణ్యం అనే పదార్థం ఉంటే దాన్ని అందింపజేసే పుణ్యస్వరూపుడు అని ఆయనకు మంగళాశాసనం చేద్దామని వచ్చామమ్మా అని అన్నారు. అనగానే ఆమె కూడా లోపలున్న ఆవిడకు సంతోషం కలిగింది. ఇంకా కొంచెం మత్తెక్కి పడుకున్నట్టుగానే ఉన్నది, ఇంకా నిద్ర లేవలేదు. అప్పుడు వీళ్ళు అంటున్నారు, పండొరునాల్ కూతత్తిన్ వాయువీ చింద కుంభకరణను. నీ యొక్క నిద్ర చూస్తుంటే మాకు పూర్వం జరిగిన ఒక సంఘటన జ్ఞాపకం వస్తుంది. రామాయణ కాలంలో నిద్రకు ఆకారమైనటువంటి కుంభకర్ణుడు, ఆయన మృత్యువు ముఖములో రాముడి చేత సంహరించబడే సమయంలో ఆయన వెళుతూ వెళుతూ, మృత్యువు నోటిలోకి వెళుతూ తన దగ్గర ఉన్న గొప్పనైనటువంటి నిద్ర అనేటువంటి ఒక బహుమానము నీకు ఇచ్చినట్టున్నాడు. ఈ నిద్ర అనే బహుమానము స్వీకరించి నువ్వు నిద్రపోతూ అయిపోయినావు, కుంభకర్ణుని నిద్రపోతున్నావు. నీతో పోటీపడి ఏదో ఓడిపోయాడు, ఓడిపోయినందుకు బహుమానంగా తన నిద్ర నీకు ఇచ్చినట్టున్నాడు. ఇప్పుడు ఆ నిద్రే మాకు పెద్ద ప్రతిబంధకమైపోయింది. పెరుంతుయిల్ తాన్ తందాను, పెరుంతుయిల్ తాన్, గాఢ నిద్రనే తందాను ఇచ్చనా నీకు అప్పగించినాడమ్మా. ఇంత ముద్దు నిద్రపోతున్నావు, కుంభకర్ణుని నిద్ర. ఆత్త అనందరుడయాయ్, ఏమి నిద్ర ఇది? అంత అధికమైనటువంటి నిద్రమత్తు కలదానా? ఓ నిద్రమత్తు కల గోపిక అరుల్. వీళ్ళు ఇవన్నీ ఆక్షేపిస్తుంటే ఆమెలో కొంత అసహనం కలుగుతున్నది. ఇన్ని మాటలు అంటున్నారు.
గాఢ నిద్ర అంటే ఇప్పుడు ఈ గోపికలందరూ పడుకునేటువంటి నిద్ర ఏదైతే ఉందో ఇది మనలాంటి తామస నిద్ర కాదు అని అంటారు పెద్దలు. తామసం అంటే ఇంద్రియములు శరీరమంతా అలసిపోయి రోజంతా పనిచేసి అలసిపోయి సాయంకాలము దీర్ఘమైనటువంటి అలసట చేత పడుకొని ఉండేటువంటి తామస నిద్ర, దీన్ని అలసిన నిద్ర అంటారు. కానీ ధ్యానములో యోగములో ఉండేటువంటి వారి నిద్ర ఏమిటంటే వాళ్ళు నిద్రపోయినట్టు కనిపిస్తూ ఉంటారు, కానీ భగవద్ధ్యానము హృదయములో అలా సాగుతూ ఉంటుంది. ఆ సాగుతున్న క్రమములో అందులోకే పూర్తిగా నిండిపోయినప్పుడు దాన్ని గాఢ నిద్ర అని అంటారు. అలాంటి నిద్ర కలిగినది ఈ గోపిక. అంటే పూర్ణంగా పరమాత్మ యొక్క వైభవాన్ని హృదయములో రమిస్తూ ఆనందాన్ని పొందుతున్నటువంటి నిద్రలో ఉన్నది. అలాంటి అరుంకలమే, ఓ తల్లి మేమంటున్నామని మీరేమి బాధపడవద్దు, మీలాంటి పెద్దలు మా గోష్ఠిలో చేరాలి, భగవంతుణ్ణి పూర్తిగా తులసిమాలలతో అలంకరించుకున్న కృష్ణయ్యను నారాయణుణ్ణి నీ సొంతం చేసుకున్నటువంటి నోమునోచి స్వర్గాన్ని అనుభవిస్తున్న దానివి కదా, అలాంటి మీరు మా యొక్క వ్రతములో చేరితే ఈ వ్రత బృందానికి ఈ గోష్ఠికి అరుంకలమే, అరుదైన ఒక ఆభరణం, అరుదైన ఆభరణం, ఒక గొప్పనైనటువంటి భూషణంగా మీరు మాకు ఉంటారు కనుక అరుంకలమే అని ఎప్పుడైతే నువ్వు మాకు భూషణంగా ఉంటావు అని ఈ మాట అని కృష్ణస్వామి తులసీదళాలతో ఉన్న కృష్ణుడు నారాయణుడు నీ దగ్గర చేరి ఉన్నాడు, నీ వ్రత పూర్తి అయినది, నువ్వు అనుభవిస్తున్నావు అని అనగానే ఒక్కసారిగా అయ్యో వీళ్ళందరూ ఇంత పొద్దున తెల్లవారుజామున వస్తే నేను ఇలా చేయడం భావ్యమా అని గబగబా లేచి రావడానికి సిద్ధపడితే అప్పుడు గోదమ్మ అంటుంది, నువ్వు స్వామితో ఉన్నది కదా, ఇంతవరకు కృష్ణ పరమాత్మతో వేంచేసి ఉన్నది కదా, కనుక జాగ్రత్త, తొందరపడకమ్మా, తేత్తమాయి కాస్త తేరుకొని ఆ కృష్ణానుభవం నుంచి తేరుకొని కొంచెం వస్త్రాలన్నీ సరిచేసుకొని చక్కగా తొందరపడి రాకండి గబగబా, మీ కొరకు మేము ఎంతసేపు అయినా ఎదురు చూస్తాము, మీ భోగం పూర్తి చేసుకొని చక్కగా ఆనందాన్ని అనుభవించి తేరుకొని మా మీద కృపచేత మిమ్మల్ని మీరు సరిచేసుకొని తేరుకున్న దానవై వందు వచ్చి తలుపు తెరు అని వాళ్ళటి గోపికను కీర్తిస్తున్నది. ఈ గోపిక పూర్ణమైనటువంటి కృష్ణానుభవాన్ని పొందుతూ ఆమె అన్ని నోములన్నీ నోచుకున్న ఫలితంగా తులసీమాలలు అలంకరించుకున్న నారాయణ స్వరూపమైనటువంటి కృష్ణునితో కలిసి స్నేహబంధముగా ఆత్మానందాన్ని ఆత్మానుభవాన్ని పొందుతున్న భోగాన్ని పొందుతున్న గొప్ప గోపిక. ఆవిడ కూడా మన వ్రతంలో చేరాలని గోదమ్మ ఆహ్వానం చేసింది, ఆవిడ కూడా చేరినది. ఇప్పుడు ఈ గోష్ఠికి ఒక గొప్ప అలంకారమైనటువంటి భూషణములాగా లభించినది. అలాంటి మహనీయులను ముందు పెట్టుకొని కృష్ణస్వామి సన్నిధానానికి వెళ్ళి ఈ వ్రతము పూర్తి చేసుకొని మన ఆత్మను శుద్ధిపరచుకొని దేహము చేత కృష్ణస్వామి యొక్క కైంకర్యాన్ని చేస్తూ ముందుకు సాగుదాం. ఆండాల్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. మాదృశా కించన త్రాణబద్ధ కంకణపాణయే విష్ణుచిత్త తనూజాయై గోదాయే నిత్యమంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. జై శ్రీమన్నారాయణ.